రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితుల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు వైజాగ్ నుండి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి. రానున్న 3 రోజులు కూడా అటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. అయితే భారీ వర్షాలు కాదు, తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అటు శ్రీకాకుళం, అదేవిధంగా విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు జిల్లా, ముఖ్యంగా చూస్తే అటు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరు జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా, అన్నమయ్య జిల్లా, నంద్యాల జిల్లా, నెల్లూరు జిల్లా ఈ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. రానున్న 3 రోజుల్లో కూడా పక్క నుంచి మొత్తం అంతా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే సముద్రం అల్లకల్లోలంగా కనిపిస్తుంది. ఆ కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. అటు భీమిలీలో అయితే కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా సముద్రము కొంతవరకు ముందుకొచ్చి ఆ కెరటాలు అయితే భారీ కెరటాలు ఎగసిపడుతున్నాయి. అదేవిధంగా ఇప్పటికే సముద్రంలో వేటకెళ్ళినటువంటి 2 మత్స్యకార బోట్లు ఆ సముద్ర కెరటాల దాటికి ఆ 2 కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ధ్వంసమైనటువంటి బోట్లని వేరొక బోట్ల సాయంతో ఒడ్డుకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ప్రాంతాలన్నింటిలో కూడా వర్షాలు, తేలికపాటి వర్షాలు కంటిన్యూగా కురుస్తున్నటువంటి నేపథ్యంలో కొంత ఆందోళనకరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కృష్ణా గోదావరి జిల్లాలకు సంబంధించి ఆ కృష్ణా గోదావరి నదులు ఇప్పటికే ఉవ్వెత్తున ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా గోదావరి వరద అనేది ప్రవాహం అటు భద్రాచలం నుంచి ఇటు ధవళేశ్వరం వరకు కూడా తగ్గుముఖం పట్టినా కూడా ఆ ప్రవాహం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి అనేక లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే ముంపులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అటు అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఎందుకంటే దాదాపుగా 11 లక్షలకు పైనే అటు పోలవరం, ధవళేశ్వరం బ్యారేజీల నుంచి దిగువకు నీటిని విడుదల చేసిన ఆ నేపథ్యంలో అటు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి అనేక లంక గ్రామాలు ఇప్పటికే ఆ ముంపు చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కూడా అంటే ఉదయం నుంచి అటు విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోనూ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ప్రస్తుతం కూడా తేలికపాటి చిరుజల్లులు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పక్క నుంచి రైతులు కొంతవరకు అంటే తక్కువ వర్షాలు కురుస్తున్నటువంటి శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, అటు మన్యం జిల్లాల్లో మెట్ట ప్రాంత రైతులు కొంతవరకు ఆనందం వ్యక్తం చేస్తున్నా, గోదావరి జిల్లాల్లో వరి పంటలు వేసేటటువంటి రైతులైతే తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే వర్ష ప్రభావం రానున్నటువంటి 3 రోజులు కూడా కొనసాగుతుంది. ఈ 3 రోజుల్లో తేలికపాటి వర్షాలు అయితే కురుస్తాయి. దాదాపుగా 7 నుంచి 9 జిల్లాలకు సంబంధించి ఈ వర్షానికి సంబంధించి అయితే ప్రస్తుతము అలర్ట్ అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 1 గంట తర్వాత తాజా బులెటిన్ కూడా వాతావరణ కేంద్రం అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ వరుసగా కురుస్తున్నటువంటి వర్షాలకి రైతులైతే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే అటు గోదావరి జిల్లాల్లోనూ, ముఖ్యంగా కృష్ణా జిల్లాకి సంబంధించి ముంపు గ్రామాలు, అదేవిధంగా లంక గ్రామాల ప్రజలైతే ఈ వర్షాలతో కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న, రాజు, పలు ప్రాంతాల్లో బోట్లు కూడా ధ్వంసమైన పరిస్థితి మనం చూస్తున్నాం. దానికి సంబంధించి అధికారులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే ఇప్పటికే విశాఖపట్నానికి సంబంధించినటువంటి 2 మత్స్యకార బోట్లు, ఒక అప్పికొండ అనే ప్రాంతంలో ఒక బోట్ అయితే పూర్తిగా అలల దాకిడికి ధ్వంసమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మరొక బోటును విశాఖ తీరంలోనే ఒడ్డుకి తీసుకొచ్చిన తర్వాత అంటే ఒడ్డుకి చేర్చే సమయంలోనే దగ్గరికి వచ్చిన తర్వాత ఈ బోటుకి అలల దాకిడికి మొత్తం అంతా కూడా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్క బోటు కూడా దాదాపుగా 30 నుంచి 40 లక్షల వాల్యూ ఉన్నటువంటి 2 బోట్లు కూడా గత 2 రోజుల్లోనూ ఈ అలల దాటికి మొత్తం అంతా కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. ఆ మత్స్యకారులు, యజమానులు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లోకి వెళ్తున్నారు, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు. అయితే మత్స్యకారులకి ఇప్పటికే వేటకు వెళ్ళేటటువంటి వాళ్ళని కొంత అప్రమత్తంగా ఉండాలని అటు వాతావరణ శాఖతో పాటుగా మత్స్యశాఖ కూడా అధికారులు అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చూస్తే ఆ భారీ వర్షాలు, ఈదురుగాలు లేనటువంటి పరిస్థితి అయితే ఉన్నటువంటి నేపథ్యంలో కొంతమంది మత్స్యకారులు ఫిషింగ్కి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ అధికారులు మాత్రం పక్కాగా సూచనలు చేస్తున్నారు. ఒకేసారి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంటుంది. ఆ గాలుల తాకిడికి ఖచ్చితంగా ప్రమాదాలు ఉండే అవకాశం అయితే ఉంటుంది. మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళొద్దని సూచనలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే రైతుల పరిస్థితి మాత్రం మెట్ట ప్రాంత రైతులకైతే కొంత ఉపశమనం కలిగినా కూడా అటు డెల్టా ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న, థాంక్యూ రాజు.